ఈ రోజున పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. సింహము మృగము మేము పందులు కాదు మనుషులం కాబట్టి అందరితో కలుస్తున్నాం అంటున్నారు కదా. ఈ రోజున జగన్ గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఈ రోజున రాష్ట్రం నలుమూల నుండి ఎంత ఎత్తున జనం వచ్చారు. మేము పొద్దున్న 9ంటికి బయలుదేరితే ఎప్పుడు కూడా ఇంకా మీటింగ్ రాలేదంటే ఎంతమంది జనం వచ్చారో అభిమానాన్ని మనం వ్యక్తం పరుస్తున్నారు. దాన్ని బట్టి మనం గమనించవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా ఉంటే మంచిగా చేసింటే ఈరోజు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తుంది, ఎందుకు జగనానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, కాంగ్రెస్లో ఎందుకు చేరాలి వచ్చింది? ఈ రోజున ఆస్తి కోసం మరి వారు అలా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏముందంటే అత్త మీద కోపం తొత్త మీద నేను చూపిస్తానా, నాకు ఒకవేళ మా అన్న మీద కోపం ఉంటే ఆంధ్రాలో నేను పార్టీ పెడుతున్నారు. అలాగే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని పెట్టారు. నిలకడ లేకుండా తెగిన గాలిపటం ఈరోజు శరీరంలోని మేము చెప్తూ ఉన్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పేరును పాడు చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు షరీఫ్లో. మరి అదేవిధంగా రాజన్న బిడ్డ జగనన్న సిరిమల ఈ నేపథ్యంలో చెరో పార్టీలో ఉన్నారు. మరి రాజన్న అభిమానులు సిరిమల వైపు కూడా కొంతవరకు వెళ్ళే అవకాశం లేదంటారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మా నమ్మకం జగను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు. ఆయన కష్టపడి ఈ రోజున ఇంతమందితో 151 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు. కేవలం జగన్ గారు ఒక బొమ్మ చూసి మేమందరం వస్తున్నాం తప్ప ఇంకెవరు బొమ్మ కాదు. సిరిమల గారు నువ్వు 2019లో ప్రచారం చేసి 151 మంది గెలవడానికి కారణం కాలేదంటారా? ఒకవేళ ఆ రోజు కుటుంబంలో ఆవిడ కూడా సోదరు ఉంది కాబట్టి ఆ గెలుపులో ఎవరి వంతు పాత్రలో వారు పోషించారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి కుటుంబాలను కూడా విడగొట్టుతాడనేటువంటి నిదర్శనం ఈరోజు షర్మిల గారు అనేటువంటి ఆ యొక్క వారు వాడుకోవడం జరుగుతుంది. ఈరోజున షర్మిల గారు చంద్రబాబు నాయుడు వదిలే బాణంగా ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వదిలే బాణంగా లేరు. ఆవిడ మనసు మారిపోయింది. ఆవిడ పసుపు అయిపోయింది. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది. ఈ రోజున జగనన్న వదిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి జగనన్నే గుర్తుకుంటుందని కళ్ళు అయినా అనుకున్నారా మీరు? ఎన్ని బాణాలు వచ్చినా జగన్ గారిని ఎంచేయం. ఎందుకంటే ఎంతమంది సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి కవచంలాగా ఉన్నారు. అవసరమైతే మా ప్రాణాలు పెట్టానే సరే జగన్మోహన్ రెడ్డి గారిని మేము నెగ్గించుకుంటాం. గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు కూడా పెట్టుకుంది. పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాపులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ జనసేన గెలుపుకి కృషి చేయరంటారా? ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొత్తులన్నీ చిత్తవుతాయి తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నాకు పైన దేవుడి మీద నమ్మకం ఉంది, కింద ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయన్నారు తప్ప పొత్తులతో వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి కాదు. మనుషులు ఆయన ఒకటే మాట ఉన్నాడు, నేను మంచి చేశానంటే నాకు ఓటేనని చెప్పినటువంటి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.